కారణభూతుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఇటు భాగ్యం లేని వారు లోకంలో ఎంతోమంది ఉంటూ ఉన్నారు ప్రభువా. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. కొన్నిసార్లు ప్రభు నీ సన్నిధికి మేము దూరం అయిపోతున్నాం ప్రభువా. నీ సన్నిధిలో నిత్యము మేము గడిపినట్లుగా ఆశీర్వదించండి ప్రభువా. నీ వాక్యాన్ని మేము హత్తుకునే కృప మీరు మాకు ఇవ్వండి ప్రభువా. నీ వాక్యాన్ని ప్రేమించే కృప మాకు ఇవ్వండి. నీ సన్నిధిని ప్రేమించే కృప మాకు ఇవ్వండి నా తండ్రి నాయన. ప్రభువా, నీ వాక్యము స్పష్టంగా మాతో మాట్లాడే కృపనివ్వండి. నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకునే కృపనివ్వండి ప్రభువా. గ్రహించే కృపనివ్వండి ప్రభువా. ఆచరణలో పెట్టే కృపనివ్వండి ప్రభువా. వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి నా తండ్రి నాయన. ఒక మనుషుడు మాట కొరకు ఈ స్థలానికి మేము రాలేదు ప్రభువా. నీ మాట కొరకు ఈ స్థలానికి వచ్చాను నా తండ్రి. మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు ప్రభువా. మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని. మేము ఏ స్థితిలో వచ్చామో అదే స్థితిలో మేము వెళ్ళిపోకూడదు ప్రభువా. మేము తిరిగి వెళ్ళినప్పుడు నా తండ్రి నేనా ఒక సమర స్త్రీ వలె సువార్తను ప్రకటించేవారుగా, వచ్చేవారు అనేక మందిని యొద్దకు తీసుకొచ్చేవారుగా ఆ కృప మీరు మా అందరికీ దయచేయమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపన ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఖచ్చితంగా రేపటి నుంచి లైవ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. తెలియని వారికి తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. మనం ఎస్తేరు గ్రంథాన్ని వచనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఎస్తేరు గ్రంథం నుంచే పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడును గాక. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 8వ వాక్యం నుంచి చదువుకుందాం. అయితే కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరుట యూదుల పక్షమున తాకీదులు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి. అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయబడెను. గుర్రముల మీద అనగా రాజు నగరు పనికి పెంచబడిన బేజస్వముల మీద అంచెగ్రండ్రలను ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపించిన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానం ఏంటంటే రాజనగరమునందు పెంచబడిన బేజస్వములు. ఈ టైటిల్ మీరు రాసుకోండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా మీకు ఉంటుంది, కానీ నేను అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఈరోజు ఈ వర్తమానం విన్న తర్వాత నీవు కూడా ఈ వర్తమానం ప్రకారంగా పని చేయాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. రైట్. మన వాక్యంలోకి వెళ్తే కనుక ఇక్కడ హామాను యూదుల మీద కక్ష కట్టి యూదులందరినీ సంహరించాలని ఒక తాకీదును లేదా ఒక చట్టాన్ని పుట్టించి దాని చేత రాజు చేత ఉంగరంతో ముద్రించి సంస్థానాలన్నిటికీ అది పంపించడం జరిగింది. ఎప్పుడైతే మొర్దెకై ఈ విషయంలో పూనుకుని ఎస్తేరుకి చెప్పే, ఎస్తేరేమో రాజు దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచి
అయ్యా ఈ మరణం నుంచి ఈ ప్రజలకి విడుదల దయచేయండి అని ఏడిచినప్పుడు రాజు కూడా కనికరపడి ఆ యొక్క పరిస్థితుల నుంచి వారికి విడుదల ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ తాకిది ఎప్పుడైతే ముద్రించబడిందో రాజు కూడా ఇక్కడ అంటున్నాడు కదా, ఇంకా నా చేతిలో ఏమీ లేదు, నేనేం చేయలేను, ఆల్రెడీ అది ముద్రించబడింది, తాకీదులు పంపబడ్డాయి, ఈ రాజాజ్ఞ నేను మార్చలేను, అది నా చేతిలో అధికారం లేదు అంటూ ఉన్నాడు. అయితే ఒక ఆలోచన ఇస్తూ ఉన్నాడు రాజు వారికి. ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నా పేరుట ఒక తాకీదును మరలా పుట్టించండి. ఆ తాకీదులో మీ ఇష్టం, మీకు ఏది నచ్చుతుందో, మీకు ఏది మెచ్చుతుందో, దేనివల్ల మీరు విడుదల పొందుతారో, దేనివల్ల మీరు విజయం పొందుతారో ఆ విషయాలన్నీ కూడా ఆ తాకీదు మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత రాజు ఉంగరంతో దాన్ని ముద్రించండి. అప్పుడు పాతవి కొట్టివేయబడతాయి. ఇది కొత్త చట్టాన్ని మీరు తీసుకొచ్చినట్లుగా, రాజు దీన్ని ఆమోదించినట్లుగా ఆమోద ముద్ర దీనికి వేశాడని షూషను కోటలో ఉన్న 127 సంస్థానంలోకి దీన్ని పంపించండి అని రాజు మొర్దెకైకి సలహా ఇస్తూ ఉన్నాడు. 127 సంస్థానాలకి ఆ తాకీదులను పంపించమని అంటూ ఉన్నాడు. వెంటనే మొర్దెకై ఏం చేశాడంటే దాని ఆమోద ముద్ర వేసి రాత గ్రాండ్లను పిలిపించి వారి చేత ఈ పత్రాలన్నీ రాయించాడు. తనకు అనుకూలముగా, యూదులకు అనుకూలముగా అవన్నీ రాయటం జరిగింది. దాంట్లో ఏమి రాశారో రాజుకు తెలియదు, కానీ రాయిపించి రాజు ఉంగరం చేత ముద్రించి అంచెగాండ్రలను పిలిపించాడు. అంచెగాండ్రలను పిలిపించి బెజస్వముల మీద వారిని ఎక్కించాడు. ఈ అంచెగాండ్రులు ఎవరు, అసలు బేజస్వములు అంటే ఏంటి, ఈ తాకీదు అంటే ఏంటి అని ఆత్మీయంగా నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి, అనేక మందికి షేర్ చేయాలి. ఎందుకంటే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విలువైన సత్యాలు మీరు వినబోతూ ఉన్నారు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు విన్నప్పుడు ఇక్కడ ఒక్కొక్క మాట మనము ధ్యానం చేద్దాం. 127 సంస్థానములు నుండి ఈ వర్తమానం వెళ్తూ ఉంది. ఎన్ని సంస్థానాలకి? 127 సంస్థానాలకి వర్తమానం వెళ్తూ ఉంది కదా. ఈ 127 సంస్థానాల్లో, అంటే సంస్థానాలు అంటే దేశాలని అర్థం, అప్పటికి 127 దేశాలు ఉన్నాయి. ఆ 127 దేశాల్లో మన భారతదేశం కూడా ఉంది. ఉందా లేదా? అక్కడ అందులో ఉందా లేదా? మన భారతదేశం కూడా ఉంది. ఆత్మీయంగా మీకు చెప్తూ ఉన్నాను, రాజు శాసనము షూషను కోటలో నుండి 127 సంస్థానాలకి ఆ వర్తమానం వెళ్ళాలని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. ఏదో ఒక ప్రాంతానికి ఇది పరిమితి కాకూడదు, ఇది 120 సంస్థానాల ప్రజలకి ఇది తెలియపరచబడాలి అని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ తాకీదులు కూడా విచిత్రం ఏమిటంటే ఆయా భాషల చేత రాయబడి అనేది, ఒకే భాష కాదు. ఇప్పుడు మన భారతదేశం ఉందనుకోండి, మన భారతదేశానికి తగిన భాషలు, అమెరికా దేశం ఉందంటే అమెరికా దేశానికి తగిన భాషలు, చైనా దేశం ఉంటే చైనా దేశానికి తగిన భాష, జపాన్ ఉంటే జపాన్ తగిన భాష, ఇలాగ ప్రతి దేశానికి ఆయా భాషల ప్రకారంగా తాకీదులు రాయించాడు మొర్దెకై. రాయించి అది పంపించడం జరిగింది. మనకి బైబిల్ మన చేతులు ఈ రోజున ఉంది అని అంటే ఈ బైబిల్ని ముద్రించిన వారు, ఈ బైబిల్ని ప్రింటింగ్ చేసిన వారు మహానుభావులు. ఆయన ఈ బైబిల్ ముద్రించినప్పుడు తన భార్యను కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, సమస్తమును కోల్పోయాడు. ఆయన ఎన్నో భాషలకి తర్జుమా చేశాడు. ఆయన పేరేం పేరు చెప్తారా? విలియం కేరీ. విలియం కేరీ. ఆయన జీవిత చరిత్ర మీరు చదివితే
మీకు ఎన్నో విషయాలు అర్థమైతే చివరికి తన భార్యను సమాధి చేయడానికి ఎవరు రాకపోతే ఆయనే తన భార్యను తీసుకుని వెళ్ళి సమాధి చేశాడు. ఆ మహానుభావుడు కాళ్ళు కడిగి మనం ఏదేసుకున్నా తప్పులేదు. ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చాడు ఆయన. ఆయనకున్న వైరాగ్యం చూడండి. నాకెందుకులే, నా దేశం ప్రజలకు నేను చెప్పుకుంటే పోలే అని అనుకోలే. ఆ దేశం నుండి అనేక దేశాలకి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, ఈ రీతి కథని అనేక రీతిలుగా భాషలను తర్జుమా చేసి, ఒకే బైబిల్ భాషని అనేక భాషలకి తర్జుమా చేసి పంపించడం జరిగింది. ఆయన చనిపోయాడు, కానీ విలియం కేరీ చేసిన సాక్ష్య జీవితము చనిపోలేదు. 120 సంస్థానాలకి తాకీదులు వెళుతూ ఉన్నాయి. ఏ తాకీదులు తెలుసు? అది సువార్త అనే తాకీదులు వెళుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రపంచమంతా కూడా మీరు గమనిస్తే బైబిల్ లేని దేశమే లేదు, చర్చి లేని దేశమే లేదు, సేవకులు లేని దేశమే లేదు, సువార్త అందించిన దేశమే లేదు. ప్రపంచమంతా కూడా నా యేసయ్య ప్రకటించబడుతూ ఉన్నాడు, ఊరేగించబడుతూ ఉన్నాడు, మహిమపరచబడుతూ ఉన్నాడు, ఘనపరచబడుతూ ఉన్నాడు. ఆయన మొదట ఒక్కడిగా ప్రారంభించాడు. దాని తర్వాత 12 మంది శిష్యులను తయారు చేశాడు. ఆ 12 మంది శిష్యులను యోదయ, గలిలయ, సమరయ, యెరూషలేము, బూదు దిగంతముల వరకు సత్య సువార్తను మోసుకుని వెళుతూ ఉన్నారు. నేను అడుగుతున్న చిన్న ప్రశ్న, ఆ భక్తులు అంతా చేశారు కదా, నా యేసయ్యని నువ్వు ఎప్పుడైనా మోసుకుని వెళ్తున్నావా? బైబిల్ మోసుకు రావడానికే మనకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇంకా సువార్తని మోసుకెళ్తావు? బైబిల్ మోసుకు రావడానికి సిగ్గుపడుతున్నాం మనం. ఈ బైబిల్ చేతిలో రావడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ధైర్యముగా దేవుని సన్నిధికి నువ్వు బైబిల్ తీసుకురాగలుగుతున్నావా? బైబిల్ తీసుకురాలేని నీవు ఈ బైబిల్ గురించి ఇతరులకు ఏం బోధించగలవు? ఎంతమందికి సువార్త ప్రకటించగలిగావు? నువ్వు ఏం నేర్చుకున్నావు నువ్వు దేవుని సన్నిధిలో? వాక్యం నేను 5 సార్లు చదివాను, 10 సార్లు చదివాను, బైబిల్ అంటే గొప్ప చెప్పుకోవడం ఉపయోగం లేదు. నేను మంచి బోధ వింటున్నానంటే ఉపయోగం లేదు. విన్న బోధని, చదివిన వాక్యాన్ని ఇతరులకి షేర్ చేయాలి. ఏదైనా నీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే నీ ఫోన్లో నుంచి టైప్ చేస్తూ ఏం చేస్తావు తెలుసు? నువ్వు షేర్ చేస్తావు. ఎవరికి? ఇతరులకు షేర్ చేస్తావు. ఏదైనా ఒక శుభకార్యం ఇంట్లో జరిగితే 10 మందికి షేర్ చేస్తావు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏదనగా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు నీ కొరకు, నా కొరకు పుట్టి ఉన్నాడు కదా. ఈ రక్షకుని యొక్క మనస్సును, ఈ రక్షకుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఎంతైనా ఉన్నదని ప్రభుపేట నీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రభు చాలా విషయాలు ఉపమాన రీతికి ఒక మాట చెప్తాడు. మీరు వెలిగించబడిన తర్వాత మంచం కింద పెట్టబడకూడదు, కొంచెం కింద పెట్టబడకూడదు, దీపస్తంభం మీద పెట్టబడాలి. మంచము అని అంటే ఏంటి తెలుసా? సోమర్తనానికి అది గుర్తుగా ఉంటూ ఉంది. కొంచెం అంటే అర్థం ఏంటో తెలుసా? అది వ్యాపారానికి గుర్తుగా ఉంది, అది బిజినెస్ గుర్తుగా ఉంది. వెలిగించబడిన నీవు వ్యాపారంలో దూరిపోవటమో, మంచం కింద దూరిపోవటమో, కంచం కిందకి వెళ్ళిపోవటమో కాదు. వెలిగించబడిన నీవు దీపస్తంభం మీద పెట్టబడాలి. ఎందుకు దీపస్తంభం మీద పెట్టబడాలి తెలుసా?
ఇంటిల్లపాతిగా అది వెలుగునివ్వడానికి. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు ఎక్కడుంటుందో అక్కడ చీకటి పారిపోతుంది. ఈ లోకంలో నువ్వు దేని కొరకు వెంపర్లాడుతున్నావో, దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో, దేని కొరకు దేవునికి దూరం అయిపోతున్నావో, దేని కొరకు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావో, ఇవన్నీ ఒక రోజున విడిచిపెట్టి ఒట్టి చేతులతో నువ్వు వెళ్ళిపోవాలి. కానీ నీతో పాటు నీ క్రియలు నీతో వస్తాయని మాత్రం మర్చిపోవద్దు. నీతో నీ క్రియలు వస్తాయి. నువ్వేం చేసావో, ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించగలిగావో, ఎన్ని ఆత్మలు సంపాదించావో, ఎంతమందికి సువార్త ప్రకటించావో, నీ బలం, నీ ధనం, నీ సమయం ఎంత ఖర్చు పెట్టావో, ఇవన్నీ కూడా నీతో పాటు నీ ముందుగానే నీ క్రియ వెళ్తాయని ప్రభు పెట్టని నీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. ఒక రోజు వస్తే ఒక రోజు రారు, ఒక వారం వస్తే ఒక వారం రారు. అట్లా కాదమ్మా. నా 2 చేతులు జోడించి చెప్తూ ఉన్నాను మరొకసారి మీకు, కాలము సమయము గతించిపోతూ ఉన్నాయి. మేల్కొనండి, పురుకొల్పబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంచెగాండ్ల దగ్గరికి మనం వద్దాం. ఇక్కడి నుంచి మీరు గమనిస్తే చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వింటే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 8:6 నుంచి చదవమ్మా. 8వ అధ్యాయము 6 నుంచి 6వ వాక్యం, క్షమించ 9 నుంచి అమ్మా. ఒక్క నిమిషం చదవమ్మా. ఇది అండర్లైన్ చేసుకోండి మీరు. రాజు నగరు కొరకై చాలు. ఈ గుర్రములు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? బీజస్వములు అంటే గుర్రములని అర్థం. ఈ బీజస్వములు ఎక్కడున్నాయంటే రాజనగరిలో ఉన్నాయి, రాజు సంస్థానంలో ఉన్నాయి. ఎందుకు రాజు సంస్థానంలో గుర్రాలు ఉండాలి? అక్కడ పెంచబడుతూ ఉన్నాయండి. ఎక్కడ పెంచబడుతున్నా తెలిసి? రాజనగరంలో పెంచబడుతున్నాయి. ఆ గుర్రం ఎవరో కాదు, నీవే. ఆ గుర్రాన్ని నేనే. మనం ఎక్కడ పెంచబడుతున్నాం? మనము దేవుని సన్నిధిలో పెంచబడుతున్నాం. ఎలా పెంచబడుతున్నాం? మనము దేంతో మనం పెంచుతూ ఉన్నాడు? దేవుని సన్నిధికి వచ్చిన మనము గుర్రములాగా రాజు కొరకు పెంచబడాలి. అది నేను చెప్పే మాట. ఎవరి కొరకు నువ్వు పెంచబడుతున్నావు? దేని కొరకు పెంచబడుతున్నావు? అద్భుతమైన మాట అక్కడ ఉంది. దేని కొరకు పెంచబడుతున్నాయంటే గుర్రాలు? అది అండర్లైన్ చేసుకోవాల్సిన మీద. ఈ గుర్రాలు దేని కొరకు పెంచబడుతున్నాయంట? ఎబెనెజర్ చెప్పాలి. గుర్రాలు దేని కొరకు పనిచేస్తున్నాయి? ప్రవీణ్ నువ్వు కూడా చెప్పాలి. దేని కొరకు పనిచేస్తున్నాయి? రాజనగరు పనికి. రాజు అంటే ఎవరు? ఎస్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూపతులకు అధిపతి, జీవులకు అంత్యము న్యాయాధిపతి అనే దేవుడు ఆయన రాజు. శత్రువు కూడా అంటూ ఉన్నారు ఆయన రాజు. పిలాతు అంటున్నాడు, అయ్యా నువ్వు రాజువా? ఎస్, నేను రాజునే. నువ్వన్నట్లే రాజు నేను. దేనికి రాజు అయ్యా నువ్వంటే, సర్వ భూపతికి నేను రాజుని, పరములోని రాజుని, పరలోకానికి రాజుని, భూలోకానికి నేను రాజుని. నేను రాజునే. ఈ రాజు నగరు, రాజుకు ఒక నగరం ఉందట. ఆ నగరం ఏదో తెలుసా? దేవుని మందిరమే ఆ నగరము. రాజు ఎవరో నీకు అర్థమైంది. ఇప్పుడు నగరం ఏది? సంఘమే నగరము, సంఘమే దేవుని మందిరము. అవునా కదా?
చెప్పండి, అర్థమైందా మీకు? దేవుని సన్నిధే దేవుని నగరము. మళ్ళీ చెప్పండి అన్నమాట, దేవుని సన్నిధే దేవుని నగరము. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది రాజు ఎవరో మీకు అర్థమైంది. ఇంకోటి ఏంటి? అప్పుడే గుర్రం దగ్గరికి వెళ్ళిపోతే ఎట్లమ్మా? నగరం అంటే మీకు అర్థమైంది. మూడోది పని. ఇప్పుడు మీకు పని అంటే అర్థం అవ్వాలి. అర్థమైపోయింది మీకు ఆల్రెడీ, మీకు ఎంతో జ్ఞానం ఉందమ్మా. రాజు ఎవరో మీకు అర్థమైంది, నగరం ఏదో మీకు అర్థమైంది, పని ఏదో మీకు అర్థమైంది. ఆ పని కొరకు పెంచబడిన బేజస్వములు ఆ రాజు పని కొరకై పెంచబడుతుంది. ఇక్కడ మీరు దేని కొరకు పెంచబడుతున్నారో తెలుసా? గొడవలు ఆడుకోవడానికి కాదు. ఎందుకు పెంచబడుతున్నారో తెలుసా? ఒకరి మాటలు ఒకరు చెప్పుకోవడానికి కాదు. ఎందుకు పెంచబడుతున్నారో తెలుసా? ఆహా ఓహో అని చెప్పుకోవడానికి కాదు. ఎందుకు పెంచబడుతున్నారో తెలుసా? ఆయన పని నిమిత్తమే మనం పెంచబడుతూ ఉన్నాము. దేంతో మనం పెంచబడుతున్నాం? దేంతో మనం పెంచబడాలి? కొంతమంది పొగడతల్లో పెంచబడతారు. అట్లా కాదు. దేని కొరకు మనం పెంచబడాలో నేను వాక్యంలో తీసుకెళ్ళి మీకు చూపిస్తా. దేని కొరకు మనం పెంచబడాలి? నిర్గమకాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. నీ కొరకు పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా అనెను. అందుకు వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆహా, చూసారా ఏమన్నారు అక్కడ? ఫరో కుమార్తె ఏమంది చెప్పండి? ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు పాలిచ్చి పెంచుము అని అంది. అవునా లేదా? ఎంత స్పష్టంగా రాయబడి ఉంది అక్కడ. మీరు పిల్లలు కావాలని ప్రార్థన చేయమంటారు, చేస్తాము. దేవుడు మిమ్మల్ని ప్రేమించి కనికరించి కృప చూపి పిల్లల్ని ఇస్తారు. ఆ పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలి? నిజంగా మీరు అలా పెంచుతున్నారా? నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుందా? పిల్లల్ని ఇమ్మంటున్నావు, ఇస్తాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఎవరి కొరకు పెంచుతున్నావు? సండే స్కూల్ పంపించండి ఒకడు పంపించట్లా. అంటే వాస్తవానికి ఈ నెల రోజులు సరిగ్గా లేదనుకోండి, దానికి ఓకే కాదనట్లా. కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలని మనము దేవుని మందిరంలో పెంచాలి. ఎక్కడ పెంచాలి? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో పెంచితే వాళ్ళు ఏమవుతారు? దేవుని మందిరంలో పెంచితే దొంగలు అవుతారా? దేవుని మందిరంలో పెంచితే వ్యభిచారులు అవుతారా? దేవుని మందిరంలో పెంచితే జోదగాళ్ళు అవుతారా? దేవుని మందిరంలో పెంచితే పాపం చేసిన వారు అవుతారా? దేవుని మందిరంలో పెంచితే వారు ఏమవుతారు తెలుసా? నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, రాజ్యాలను జయించేవారుగా వారు మార్చబడుదురుగాక. దేవుని మందిరంలో పెంచాలి మన పిల్లల్ని. తీసుకెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? అమ్మ అంటుంది, అమ్మ నువ్వు తీసుకెళ్ళు, పాలిచ్చి నా కొరకు పెంచు. ఎవరి కొరకు పెంచమంది? నా కొరకు. ఇక్కడ ఫరో కుమార్తె యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. యోకేబెత్తు ఎవరికి సాదృశ్యంగా ఉందో తెలుసా? సంఘానికి సాదృశ్యంగా ఉంది, లేదా దైవజనుడికి సాదృశ్యంగా ఉంది. ఆ పిల్లవాడు ఎవరో కాదు, విశ్వాసి. ఆ మోషే ఎవరో కాదు, విశ్వాసి. నా కొరకు పాలిచ్చి పెంచమ్మా అని చెప్తూ ఉంది. దేవుడు అదే మాట నీకు కూడా చెప్తున్నాడు. నీ పిల్లల్ని పాలిచ్చి పెంచాలి. మేము కూడా పాలిచ్చి పెంచుతున్నాం కదండి అని మీరు అనొచ్చు. ఏం పాలు? గేదె పాలు, డబ్బా పాలు, ప్యాకెట్ పాలు, ఇంకేం పాలు ఉన్నాయి? పౌడర్ పాలు,
కెమికల్ పాలు అన్న, అవునా? ఏదో పాలు ఇచ్చి పెంచుతున్నాం మనం. ఈ పాలలో బలం ఉంటుందా? తల్లిపాలే బలంగా ఉంటుంది. అంటే ఏ పాలు ఇచ్చి మనం పెంచాలి పిల్లల్ని? ఇక్కడ ఆత్మీయంగా మనం కూడా పిల్లలమే కదా, మనం ఏ పాలతో మనం పెంచబడాలి అనేది మీరు చూస్తే వాక్యం అనే పాల చేత మీరు పెంచబడాలి. ఏ పాల చేత? పేతురు పత్రికలు ఈ మాటలు ఉంటాయి. 2వ అధ్యాయంలో, 1 పేతురు 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వాక్యం అనే పాల చేత మనము పెంచబడాలి. దేవుని మందిరంలో వాక్యం చేత పెంచబడాలి. ఈ రోజున ఏది తక్కువైపోయింది మందిరాలు అంటే వాక్యం తక్కువైపోయింది, సోది ఎక్కువైపోయింది, పెట్ట కథలు ఎక్కువైపోయినాయి, కథలు ఎక్కువైపోయినాయి, గారడీలు ఎక్కువైపోయినాయి. ఈ మధ్యన ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో నేను చూస్తే, విజయవాడలో ఒక చర్చ్లో యూబీఎస్ అని ఏదో ఒకటి పెట్టారు. యూబీఎస్లో ఏం చేయాలి తెలుసా? గారడీ వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు గారడీ వాళ్ళు అంటే ఎవరో తెలుసా? మ్యాజిక్ చేసేవాళ్ళని. మ్యాజిక్ చేసేవాళ్ళని దేవుని మందిరంలో తీసుకొచ్చి ఏదోదో చేస్తున్నాడు అతను. దాన్ని చూసి వాళ్ళు కేకలేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, సంతోషంగా ఉన్నారు. దేవుని మందిరం అది తీసుకురావాలా? పిల్లలకి ఏం నేర్పించాలి? బాలుడు నడవలసిన త్రోవలో వాడు నడిపించండి, పెద్దవాడైన తర్వాత దానిలోంచి వాడు తొలగిపోడు అని ఉంది కదా. సంఘంలో గారడీ వచ్చేసింది ఈ రోజున. సంఘాల్లో వాక్యము కొదువైపోయింది. మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడే ఇలాగ ఉందంటే రాగల దినాలు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఒక వాక్యాన్ని సిద్ధపడాలంటే ప్రసవేదన పడతాడు. మీరు ఏదైనా మీరు చెక్ చేయండి, 10 నిమిషాలు, పావు గంట లోపే, అర్ధ గంట లోపే వర్తమానాలు ముగిస్తూ ఉన్నారు. మిగతాదంతా కూడా అద్భుతాలు, స్వస్థతలు. నీకు అది కలుగుతుంది, నీకు ఇది కలుగుతుంది, నువ్వు ఇదిరా అదిరా. ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన శరీరధారిగా భూమి మీద పనిచేసినప్పుడు ఎక్కడైనా సరే ఏదైనా విషయం మాట్లాడాడైనా వాక్యమే ప్రకటించాడు. అపోస్తులు ఏం చేశారు? వాక్యమే ప్రకటించారు. ఎందుకు విషయం చెప్తున్నానంటే, మీరు వాక్యాన్ని సరైన రీతిలో మీరు పట్టుకోకపోతే, వాక్యం చేత మీరు పెంచబడకపోతే ఈ లోకాన్ని మీరు జయించలేరు, పాపాన్ని మీరు జయించలేరు, లోకాశలు మీరు జయించలేరు, లోకంలో సాతాన్ని మీరు జయించలేరు. ఎందుకని? వాక్యము నీలో లేదు. ఎవరి వాక్యము? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో సంచరిస్తూ ఉన్నది. ఈ వాక్యము నీలో ఉండాలి, ఎవరున్నా లేకపోయినా. వాక్యం చేతను పెంచబడాలి. మెట్టుకు నేను చెప్పే విషయం ఏంటంటే, వాక్యం ఇక్కడ నేను చెప్పినప్పుడు నువ్వు వినాలి, ఇంటికాడ ఉన్నప్పుడు చదవాలి. వాక్యంతో నీవు వాక్యంతో పెనవేసుకుని ఉండాల. అప్పుడు నువ్వేమైతే తెలుసా? ఆ వాక్య బలముతో నువ్వు నింపబడతావు. ఇక్కడ చూడండి, రాజనగరులో ఏం జరుగుతుందంటే, అక్కడ రాజనగరు పని కొరకు చదువు అన్నమాట. చాలు. ఎక్కడ దేని కొరకు పెంచబడుతుంది అంటే, ఇది రాజనగరు పని కొరకై. రాజనగరు పని కొరకై. ఇక్కడ మనం అందరం ఎందుకు పెంచబడుతున్నామంటే, ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఉంటుంది, ఉంటుందా లేదా? ఎందుకు ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి? సరిహద్దులు యుద్ధాలు చేయాలని, అవునా కదా? పైలట్కి ట్రైనింగ్ ఉంటుంది, పోలీసుడికి ట్రైనింగ్ ఉంటుంది, అవునా కదా? ఎందుకు ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి? ఎందుకు ట్రైనింగ్ ఉంటుంది చెప్పండి? యుద్ధం చేసిన ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకు? యుద్ధభూమిలోకి వెళ్ళి యుద్ధం చేయడానికి. ఇక్కడ నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మీరేమవ్వాలంటే బలవంతులుగా మార్చబడాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఇది వచ్చామంటే వచ్చాము, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయామని కాదు.
మీరు రాజ్యనగరు పని కొరకే పెంచబడుతున్నారు. ఇక్కడ వేరే వేరే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ ఎందుకు ఆయన కొరకు మనం పని చేయాలి? మీకు బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడిగా ఉన్న తర్వాత ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఎంతమందిని? 12 మందిని. ఈ 12 మంది ఆయన చనిపోయిన తర్వాత ఏం చేశారు? ఈ 12 మంది కూడా దేవుని సన్నిధిలో ఆయన పని కొరకే పెంచబడ్డారు. అవునంటారా కాదంటారా? అమ్మ, అవునంటారా కాదంటారా? ఆయన కొరకే పెంచబడ్డారు, ఆయన కొరకే పని చేశారు, ఆయన కొరకే వారు చనిపోయారు. సజీవ సాక్షిగా చనిపోయారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఏదో నాకు ఆ అవసరం తీరిద్దని, ఈ అవసరం తీరిద్దని, ఉద్యోగం వస్తుందని, పెళ్ళి అయిద్దని, గర్భఫలం వస్తుందని, అప్పులు తీరిపోతాయని, దీని కొరకైతే మీరు రావద్దు. అవి ఆటోమేటిక్గా మీ విశ్వాసం బట్టి, మీ భక్తిని బట్టి, మీ ప్రార్థన బట్టి జరుగుతూ ఉంటాయి. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతుకుతూ ఉన్నప్పుడు మీకు ఏది అవసరమో అవన్నీ నేను ఇస్తానన్నాడు ప్రభు. ఇక దాని గురించి మనకు అవసరం లేదు. ఇక్కడ మీరు దేని కొరకు పెంచబడుతున్నారు, దేని కొరకు వస్తున్నామనంటే బలవంతుణ్ణి ప్రకటించడానికి ఇక్కడ మనం సిద్ధపడాలి. యేసయ్యని ప్రకటించడానికి మీరు ఇక్కడ నేర్చుకోవాలి. యేసయ్య 12 గుర్రాలు పెంచుతూ ఉన్నాడు అక్కడ. ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు పెంచాడు మీకు తెలుసా? 3.5 సంవత్సరాలు కేవలం ఆ గుర్రాలు పెంచుతూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఏమైపోయారు వాళ్ళు? 3.5 సంవత్సరాల తర్వాత ప్రభు అన్నాడు, ఆ మాట చదవండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యం. 16వ అధ్యాయము 15, 16 చదువు. ఆమెన్. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళకి పెంచబడిన గుర్రాలకి ప్రభు ఏం ఆజ్ఞిస్తున్నాడు, రాజు ఏం ఆజ్ఞిస్తున్నాడు తెలుసా? ఒరే బాబు, ఇంతకాలం మీరు నాతో ఉన్నారు, అయిపోయింది, ఇంకా ఇక్కడి నుంచి మీరు బయలుదేరి వెళ్ళవలసిన సమయం వచ్చింది. మీరు ఏదేదైతే నా దగ్గర నేర్చుకున్నారో, ఏదేదైతే నన్ను చూసారో, నన్ను అర్థం చేసుకున్నారో, నన్ను అనుభవించారో అది మీతో అంతమైపోకూడదు. మీరేం చేయాలి? ఇప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి, సర్వ లోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గుర్రాలు పెంచి పంపిస్తూ ఉన్నాడు ఆయన. ఆ పెంచే గుర్రాల్లో మన భారతదేశం కూడా గుర్రం వచ్చింది. ఏ గుర్రం అది చెప్పండి? తోమ అనే గుర్రం వచ్చిందా లేదా? మొట్టమొదటిసారిగా భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన వాడు తోమ. అది ఆయనలో ఉన్న గొప్పతనం. పెంచబడిన వారు అదే స్థితిలో ఉండిపోకూడదు. అంటే మనకు సువార్త అర్థం కావట్లేదా? వాక్యం అర్థం కావట్లేదా? లేదా వాక్యం మీద దృష్టి ఉంచట్లేదు మనము? ఆలోచన చేయండి మీరు. నేను అంటాను ఒక 10 సంవత్సరాల విశ్వాసం అయిన తర్వాత నెక్స్ట్ స్థాయి ఏంటి తెలుసా? బయలుదేరి వెళ్ళాలి. అలాగని సంఘాలు పెట్టుకోమని అనట్లేదు నేను. ఏం చేయాలి? సువార్తను ప్రకటించి ఎవాంజలిస్ట్గా పని చేయాలి. ఇప్పుడు ఎలాగైనా నువ్వు పని చేయి, దేవుని పని చేయాలి. అవునంటారా కాదంటారా? నువ్వు ఎలాగైనా పని చేయి, దేవుని పని చేయాలి. ఇప్పుడు నువ్వు నేర్చుకుంటాక ఇతరులకు నువ్వు చెప్పగలవు, నీకు బైబిల్ అర్థమవుతారుగా ఇతరులకు నువ్వు చెప్పగలవు. ఈ గుర్రము, ఇప్పుడు ఇక్కడ ఉన్న గుర్రాలన్నీ కూడా రేపటి నుంచి వేరే వేరే కంపెనీల గురికి పోతాయి. ఒక ఆయన సాఫ్ట్వేర్కి పోతాడు, ఒక ఆయన హార్డ్వేర్కి పోతాడు, ఒక ఆయన మెకానిక్ షాప్కి పోతాడు, ఒక ఆయన బ్యాంక్ పోతాడు. పోతాయిలే ఈ గుర్రాలు? పోతాయి లేవా? మీరు సమాధానం చెప్తలేదు. పోతాయి కదా. పోయిన తర్వాత అక్కడ ఏం చేయాలి? ఈ గుర్రాలు ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలి. నీ పని నువ్వు చేసుకుంటూనే ఆయన పని చేయాలి. అంతేనే కదా నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది ఆయన. ఏమ్మా, ఆ ఉద్యోగం ఇందాక ఇసాక మంచి పాట పాడాడు.
ఏం పాడినాను అది? ఉద్యోగం గురించి కూడా పాడాడు. అది ఆరోగ్యము మనకుందంటే, ఉద్యోగం మనకుందంటే, సజీవులుగా మనం ఉన్నామంటే ఆయన కృప. అవునా కదా? ఇప్పుడు ఆయన పని మనం ఏం చేయాలి? ఆ ఉద్యోగం నేను పంపించడానికి కారణం ఏంటంటే అంతే. దేని గురించి నీ పని నువ్వు చేసుకుంటూ, నీ మంచితనాన్ని అక్కడ చూపిస్తూ, నీ ప్రేమను అక్కడ పంచుతూ, నీ సాక్ష్యం అక్కడ పంచుతూ యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయాలి. ఇక్కడున్న గుర్రాలన్నీ అందుకనే కదా దేవుడు పెంచుతున్నాడు. ఇక్కడ పెంచేసి మా మీద అడ్డం తిరగమని కాదు. అర్థమైందా మీకు? ఇక్కడ పెంచబడిన తర్వాత మాకు విరోధం అవ్వమని కాదు, ఇంకో సంఘం పెట్టమని కాదు, ఇంకో కొంపడటమని కాదు. పెంచబడిన నీవు రాజు కొరకు పని చేయాలి, దైవజనుడి గురించి కాదు. నా గురించి మీరు ఎవరు పని చేయవసరలా, దేవుని గురించి మీరు పని చేయండి. ఈ 12 గుర్రాల తర్వాత దేవుడు ఇంకొక 70 గుర్రాలను కూడా సిద్ధపరిచాడు. 70 మంది శిష్యులు కూడా ఉన్నారు ఆయనకు. ఉన్నారా లేదా? 70 మంది శిష్యులు, 12 మంది అపోస్తులను ఆయన సిద్ధపరిచి ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు. ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి అమ్మా, మీరు చనిపోయే లోప మీరు ఎంతమంది సిద్ధపరిచి వెళ్ళిపోతారు? నేను చనిపోయిన తర్వాత అరే ఈ ఆస్తి జాగ్రత్త కాపాడుకోరా, ఇది మంచిగా తినరా, మంచిగా ఉండరా, మధ్య ప్రదేశాన్ని బాగా పెంచరా. మన పిల్లలకు మనం ఏమిస్తాము? ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా. దాని కొరకు మనం పడే ప్రయాస అంతా ఎంత కాదు. నేను మీ పిల్లల కొరకు ఆస్తిని సంపాదించుకోవద్దని నేను ఎప్పుడు చెప్పను. బైబిల్ కూడా ఏమంటుందంటే నీతిమంతులు వారి పిల్లల కొరకు ఆస్తిని సంపాదిస్తారు. మంచిదే. నేనేమంటానంటే ఆ ఆస్తి నువ్వు ఇచ్చిన తర్వాత వాడు దాన్ని నిలబెట్టుకుంటాడో, పాడు చేస్తాడో, లేదా దానివల్ల వాడు పాడైపోతాడో, కుటుంబాన్ని పాడు చేస్తాడో ఎవరికి తెలియదు. అవునా కాదా? అది వినియోగపడాలంటే వీడు ఇక్కడ పెంచబడితేనే దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు మీకు డబ్బు విలువ తెలియాలంటే, ఉద్యోగం విలువ తెలియాలంటే, మీ జీవిత విలువ తెలియాలంటే మీకు ఎక్కడ నేర్చుకోవాలి? మీరు వాక్యానికే 3 ఉంది. అది ఒకడు లోకమంతా సంపాదించుకొని, చెప్పండి, వాడు ప్రాణం పోవటం వల్ల వాడికి ఏమీ ప్రయోజనం అని వాక్యం సెలవిస్తుంది. రాజ్య నగర కొరకే మీరు పెంచబడుతున్నారమ్మా. అంటే దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు, పరిచర్య కొరకు, సువార్త కొరకు మీరు పెంచబడుతూ ఉన్నారని ఈ సందేశంలో ఉన్న సారాంశం. మరొకటి, మీరు పెంచబడుతూ అనేక మందిని సిద్ధపరచాలి. మీరు ఎదుగుతూ అనేక మందిని ఎదిగింప చేయాలి. ఒక క్యాండిల్ 100 క్యాండిల్ వెలిగిస్తుందని చెప్తారు కదా, మీరు చెప్తారా లేదా? ఇది సామెత, నిజమా? ఇది ఒక క్యాండిల్, మన జీవితం కూడా ఒక క్యాండిల్ లాంటిది, ఒక కొవ్వొత్తి లాంటిది. వెలిగించబడిన తర్వాత రోజు కరిగిపోతుంది. క్యాండిల్ కరిగిపోతే అలాగే ఉంటుందా? వెలిగించిన తర్వాత రోజు దాని ఆయుష్ తగ్గిపోతుంది, కరిగిపోతూ ఉంటుంది. అలాగే నీవు కూడా క్యాండిల్ లాంటి వాడవని, నీవు కూడా, నేను కూడా ఈ లోకంలో రోజుకి కరిగిపోతూ ఉంటామని, అరిగిపోతూ ఉంటామని, ఒక రోజున మనము కూడా ఆ క్యాండిల్ జీవితం అయిపోయినట్టుగా మన జీవితం కూడా ఒకరోజు ముగించబడుతుందని మీకు తెలుసా? మీ క్యాండిల్ ఎంతవరకు కరిగిపోయింది మీకు చెప్పండి మీరు. అరే మామూలుగా అడుగుతున్నానమ్మా, ఇప్పుడు మనకి 70 సంవత్సరాలు మన క్యాండిల్ ఆయుష్ గ్యారంటీ ప్రభు ఇచ్చాడు. ప్రవీణ్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? మనం కొన్నప్పుడు అడిగాం, అయ్యా ఈ క్యాండిల్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు వెలుగుతుంది? అమ్మేవాడు అన్నాడు, ఇది 70 సంవత్సరాలు వస్తుంది అన్నాడు. 70 సంవత్సరాలు వెలిగిద్ది ఇది, నో డౌట్. గ్యారంటీ ఇచ్చాడు, తెచ్చుకున్నా, వెలిగించేసావు. ఇప్పుడు 70 సంవత్సరాలు క్యాండిల్ వెలుగుతుంది కదా, వారంటీ ఉంది కదా, గ్యారంటీ ఉంది కదా. ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? అమ్మ మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇప్పుడు అడగను, వయసు అడిగిన ప్రమాదాలే ఉంది ఇక్కడ, కాబట్టి నేను వయసు అడగను. కానీ మామూలుగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ వయసు ఎంత అయ్యింది? నాగేందర్ 37. నిజం చెప్పాడు మనోడు, 37 అంట. ఎవరికి?
నాగేంద్రకి 37 సంవత్సరాలు. ఇందాక ఎంత చెప్పాను నేను మీకు? వారంటీ 70 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఆయనకి? ఇంకెన్ని ఉన్నాయి? అరే లెక్కలు చెప్పండి అమ్మ కరెక్ట్గా. 33 అంతేనా? 43 ఒకళ్ళే 43 అంటున్నారు. 33 ఓకే, ఏదోట్లమ్మ లైవ్ వెళ్తుంది. ఓకే, ఇది 33. ఈ 33 విషయంలో నేను అంటాను, ఇంకా ఎంతకాలం ఈ భూమి మీద దేవుని కొరకు పని చేసే అవకాశము నాగేంద్రకి దేవుడు ఇచ్చాడు? నేను అంటాను ఇంకా 33 సంవత్సరాలు చేసేస్తాడా? ఇంకా మా అయితే ఎబెనెజర్ చెప్పినట్టుగా ఒక 10 సంవత్సరాలు గట్టిగా పోరాడితే అంతేనా? 10 లేదా ఇంకొక గ్రేస్ పీరియడ్ అనుకోండి, ఇంకొక 5 years వేసుకుందాం. 15, 10 లేదా 15. ఈ 15 సంవత్సరాలు ఇప్పుడు నాగేందరు ఏం చేస్తాడు? ఏం చేయాలి? కనీసం 15 ఆత్మలైనా సంపాదించాలా వద్దా? మీకు తెలీదు. మీరు చేసినా, మీ కొరకు మీరు పని చేసుకున్నా, లేదా ఇంకో దాని కొరకు పని చేస్తే మీ క్యాండిల్ కరిగిపోతుంది. అది ఆరిపోయి దినం వచ్చేసింది. అయితే ఈ విషయం మీకు ఎందుకు ఇంత వివరంగా చెప్పానంటే, అది నా సమయమైనా మీ సమయమైనా, నా ఆయుష్ అయినా మీ ఆయుష్ అయినా ఖచ్చితంగా కరిగిపోతుంది. కరిగిపోయే ముందు అమ్మా ఒక్కరినైనా వెలిగిస్తావా? ఒక్కరికైనా సువార్త చెప్తావా? లోకం కొరకు పరిగెడుతున్నావా? లోకం విషయంలో పరిగెడుతున్నావా? ఎంతవరకు పరిగెడతావు? నీ ఆశ తగ్గిపోతుంది, నీ సమయం గతించిపోతుంది. నగరం కొరకు పెంచబడుతున్న గుర్రాలు ఇక్కడ. నువ్వు పెంచబడుతున్నావా? మోషే అని ఈ గుర్రము ఐగుప్తులో పెంచబడుతుంది, ఇక్కడ తల్లి దగ్గర పెంచబడుతుంది. ఇక్కడ వాక్యంతో తన తల్లి పెంచుతూ ఉంది. పెంచిన తర్వాత ఈ గుర్రము, మోషే అనే గుర్రము దేవుడు దర్శించిన తర్వాత 30 లక్షల మందిని రమారమి 40 నుంచి 30 మధ్యన ఉన్న సంఖ్య అది. కొంతమంది 40 లక్షలు అంటారు, కొంతమంది 30 లక్షలు అంటారు. మెట్టుకు ఏదేమైనప్పుడు కూడా 40 లక్షల మందిని ఒక్క గుర్రము ఐగుప్తులో నుంచి విడిపించి కానానికి నడిపిస్తుంది. మోషే సామాన్యుడు అనుకుంటున్నారా? ఎందుకు అంత బలంగా పనిచేయగలిగాడు? మీరు ఎవరైనా చెప్తారా? అంత బలంగా పనిచేయగలిగాడు? కారణం ఒకటే, పాలనే వాక్యం చేత పెంచబడ్డాడు. అద్భుతాల గురించి ఇక్కడ పెంచబడలా, ఏదో దేని మీద అతను పెంచబడలా, దేంతోనే పెంచబడలా. వాక్యం చేత పెంచబడిన వాడు అనేక మందిని లోకమని ఐగుప్తు నుంచి విడిపించి కానానికి నడిపించగలడు. ఇప్పుడు చెప్పండి, మీరు వాక్యం కావాలా మీకు? తర్వాత రెండోదిగా మీరు గమనిస్తే ఈ అనుభవాల్లో ఒకటి పాల చేత మీకు అర్థమైంది, పాలంటే వాక్యం అని. రెండోది ఆహారం చేత కూడా మనం పెంచబడాలి. చదువున్న మాట ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం, ఆ మాట కూడా పాల గురించి. మొదటి సమూయేలు గ్రంథము 1:21. త్వరగా మొదటి సమూయేలు గ్రంథము యెహోవాకు ఎల్కానా కుటుంబము ఏటేటా చదువమ్మ బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే
చాలమ్మా, ఇక్కడ వరకు చాలు. ఇక్కడ చూడండి, హన్న పాల చేత తన కుమారుని పెంచుతూ ఉంది. ఆయన పేరు సమూయేలు. ఇతడు ఇంటి దగ్గర పెంచబడ్డాడు. సిద్ధపరిచింది. ఎంతగా సిద్ధపరిచిందంటే ఒక్క మాట మీరు చదివితే నిజంగా మీకు గుండెలు జల్లుమంటాయి. ఆమె ఎంత ట్రైనింగ్ ఇచ్చిందో, ఎంతగా పెంచిందో, ఆమె పిల్లలు ఎలా పెరుగుతున్నారో, మన పిల్లలు ఎలా పెరుగుతున్నారో కంపేర్ చేసుకుందాం. అదే సమూయేలు గ్రంథము ఇలా తిప్పితే అక్కడే మ్రొక్కినని ఒక మాట ఉంటుంది, చదవండి అది మాట. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తన బ్రతుకు దినములన్నిట కూడా వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అయ్యో, చూసారా ఎలా పెంచిందామి? ఆ తల్లి సమూయేలుని ఎలా పెంచింది చూడండి. ఇంటిగా పెంచింది, చక్కగా నేర్పిస్తుంది. ఏమని తెలుసా? అయ్యా నేను నిన్ను ప్రభు సన్నిధి అడిగానయ్యా, దేవుడు నిన్ను నాకు ఇస్తే తిరిగి మళ్ళీ నేను ఆయన నీకు ఇస్తానని ఆయన మాట ఇచ్చాను, మొక్కుబడి చేసుకున్నానయ్యా. అయితే నువ్వు దేని కొరకు నువ్వు పెంచబడకూడదయ్యా, ఆయన కొరకే నువ్వు పెంచబడాలని నేను ఇవన్నీ నీకు చెప్తూ ఉన్నానని వాక్యం చెప్తూ ఉంది. రోజును బుద్ధి మాటలు చెప్తూ ఉంది. వాళ్ళ బాల్యం నుండి ఎదుగుతూ ఉన్నాడు. కాస్త వచ్చిన తర్వాత, పాలు విడిచిన తర్వాత ఈ వ్యక్తి సిద్ధపడ్డాడు. బాల్యంలోని ఈ గుర్రం బాల్యపు గుర్రమే, ఎవరి గుర్రం కూడా కాదు ఇది. బాల్యపు గుర్రము దేవుని సన్నిధి కొరకు సిద్ధపడిన తర్వాత తల్లితో పాటు వస్తూ ఉంది మందిరానికి. వచ్చిన తర్వాత అక్కడ ఏలియాకు చూపించి అంటుంది, అయ్యా ఇక్కడ నేను ఏడిచి కన్నీళ్ళు విడిచాను కదా, కుమారుడు కూడా కన్నీళ్ళు విడిచాను కదా, దేవుడు అనుగ్రహించాడు కదా, ఆ వ్యక్తి ఇతను దేవునికి ప్రతిష్ఠిస్తానని మాట ఇచ్చాను. నేను మాట ఇచ్చిన ప్రకారంగా ఇదిగో తీసుకొచ్చి నీకు అప్పగిస్తున్నాను. ఇక్కడి నుంచి ఇది నా కొడుకు కాదు, దేవుని గుర్రం ఇది. దేవుని కొరకే ఇది పెంచబడాలి, దేవుని కొరకే పని చేయాలి, దేవుని కొరకే చనిపోవాలి. ఆ అన్నా తల్లికున్న సమర్పణ భక్తి, ఇప్పుడున్న తల్లికున్న సమర్పణ భక్తిని నేను పోల్చలేను. ఇప్పుడున్న వాళ్ళు ఏం తెలుసా, పిల్లల్ని ఇవ్వండి అంటారు. మేము ప్రార్థన చేస్తాం, దేవుడు కనికరిస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. ఇచ్చిన మొదలు చర్చికి రావడమే మానేస్తారు. అవునంటారా కాదంటారా? ఇచ్చిన మొదలు చర్చికి రావడమే మానేస్తారు. ఏమమ్మా చర్చికి రావట్లేదు ఏంటండి అమ్మా? ఏమంటా తెలుసా, అయ్యగారు కొద్ది ఇబ్బందికరంగా ఉంది అయ్యగారు రావడానికి. సరే ఇబ్బందికరంగా ఉండదు కదమ్మా, కొంచెం ఇబ్బంది తీరిన తర్వాత రామ్మని మళ్ళీ ఫోన్ చేస్తాం మేము. ఎప్పుడు? మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత. అయ్యా మొన్నే డెలివరీ అయ్యింది అయ్యా అని చెప్తుంది. చిన్నపిల్లడు కదయ్యా, వెంటనే రావడానికి ఏడుస్తాడు, ఇబ్బంది పెడతాడు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఫోన్ చేస్తాం మేము. మళ్ళీ ఏమంట తెలుసా, ఏడుస్తాడేమో నన్ను ఇబ్బంది కలుగుతుందేమో మీకు మాకు అని తీసుకురావట్లేదు అయ్యగారు అంటది. మళ్ళీ ఒక 6 నెలల పోయిన తర్వాత ఫోన్ చేస్తాం, అయ్యాడు నడిస్తే అక్కడ ఇబ్బంది కలుగుతుందని తీసుకురావట్లేదు అయ్యా, మెల్లిగా వస్తామయ్యా అని అంటది. ఇంకొక మళ్ళీ 6 నెలలు పోయిన తర్వాత ఇంకొక 6 నెలలు కలిగా అయ్యా ఇంకా సంవత్సరం అయిపోయిన తర్వాత వచ్చేస్తాం, ఒకసారి బత్రా చేసుకుని వచ్చేస్తాం అంటారు. ఈ దుర్మార్గురాల్ని ఏమనాలంటావు? నేను కడుపు మండి మాట మాట్లాడుతున్నాను నేను. ఇచ్చి రాకేమో ఏడిచింది, ఇచ్చిన తర్వాతనేమో మమ్మల్ని ఏడిపెత్తుంది. ఎవరిని? మమ్మల్ని అంటే మమ్మల్ని కాదు, ఎవరిని? దేవుడిని ఏడిపిస్తుంది. కానీ అన్న అలా చేసిందా? అన్న ప్రకారంగా మనం ఒక్కోసారి మాట ఇచ్చేస్తాం దేవునికి, ప్రభా నీకు అది చేసేస్తాం, ప్రభా ఇది చేసేస్తాం, సంఘానికి అది చేసేస్తాం. మాట ఒకటి, పనులు ఒకటి. ఈ గుర్రం పెంచబడింది కదా, బాల్యపు గుర్రము కదా. ఈ గుర్రము కేవలం ప్రభు కొరకే పెంచబడింది. రాజనగరు పని కొరకు ఇది పెంచబడింది. చివరికి దాను మొదలుకొని బేర్షెబ వరకు ఈ గుర్రం పనిచేసింది. పనిచేసిన తర్వాత ఈ సమూయేలు చనిపోయి వృద్ధాప్యం అందు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా, నేను ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకున్నానా, ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టానా? ఈ గుర్రం అడుగుతున్న మాటలు.
ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా. నేను అంటాను, ఇదే గుర్రము దేవుని కొరకు పెంచబడింది. ఇంకో గుర్రం ఉంది. ఆ గుర్రం ఏంటో తెలుసా? ఈ గుర్రము ఆ గుర్రము సేమ్ టు సేమ్, అదే దర్శనం, అదే గురి, అదే సమర్పణ. ఆ తల్లితో అదే మాట్లాడాడు, ఈ తల్లితో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆ తల్లితో అయితే దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడాడు. వీడు నా కొరకు పెంచాలి, నువ్వు వీడు నాజీరు చేయబడిన వాడు, వీడు తల వెంట్రుకలు కత్తిరించకూడదు, వీడు నా కొరకు పెంచు, వీడు ఫిలిస్తీన్ల కొరకు నువ్వు పెంచాలని చెప్పాడు. ఎవరైనా? శాంసన్. ఇద్దరు ఒకటే కేటగిరీ. కానీ వీళ్ళిద్దరిలో ఒకడే దేవుని పని చేయగలిగాడు, ఒకడు పతనమైపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఈ గుర్రమేమో, సమూయేలు అనే గుర్రమేమో మందిరంలో పెంచబడింది, ఆ గుర్రమేమో లోకంలో పెంచబడింది. నీకు భక్తి ఉండొచ్చు, నీ ఇంటికాడ నువ్వు బుద్ధి మాటలు చెప్పినంత మాత్రాన నీ పిల్లలు ఎదగరు. దేవుని మందిరాన్ని తీసుకురావాలి. రాజ్యనగరం కొరకు మనము పెంచబడే గుర్రాలుగా మనం ఉండాలి. ఈ రాజ్యనగరం అనే ఈ సంఘం కొరకు మనమందరము పని చేయాలి. ఎందుకు తెలుసా? ఏదో ఒక రోజున మనమందరము ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుని లెక్క అడుగుతాడు. ఏమో లెక్క అడుగుతాడు తెలుసా? ఈ భూమి మీద నేను పంపించిన మొదలుకొని నువ్వు చనిపోయినంత వరకు నీకు అన్ని సదుపాయాలు నేను చేశా, నాకేం చేసావు, నా కొరకు ఏం చేసావు అని ప్రభు నేను అడుగుతాడు. ఆయన అడక్క మునిపే ఖచ్చితంగా మన పని చేయదుముగాక. రాజ్యనగరం కొరకు ఈ గుర్రాలు పెంచబడుతూ ఉన్నాయి. రెండో మాట చదువమ్మా, అదే మూలవాక్యం కొద్దాం. చూడండి, పెంచబడిన గుర్రాలు అంటే మీకు అర్థమైనాయి. ఈ పెంచబడిన గుర్రాల మీద ఎవరు ఎక్కారంట? అంచెగండ్రలు ఎక్కారు. ఈ అంచెగండ్రలు ఎవరు? అంచెగండ్రలు ఎవరంటే దైవ సేవకులే, సువార్థికులే, మిషనరీలే, వాక్యమే. ఆ గుర్రం మీద ఏముండాలి? ఇప్పుడు ఉంటే వాక్యం ఉండాలి, లేదా దైవజనుడు ఉండాలి, లేదా సువార్థికుడు ఉండాలి. ఈ గుర్రాలు చూడండి, వారు పెంచబడిన తర్వాత వారి మీద ఎవరిని ఎక్కించుకున్నారంటే దైవజనుడిని ఎక్కించుకున్నారు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? నువ్వేం చేయాలి తెలుసా? గుర్రం సిద్ధపడ్డావు కదా, నువ్వు ఏం చేయాలంటే, ఒకవేళ ఈ సువార్త చెప్పడం చేతగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే దైవజనుడిని తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? సువార్త ప్రకటించుటకు నువ్వు ఒక వాహనంగా ఉండాలి దైవజనుడికి. మీ ఊర్లో సువార్త ఉందో లేదో నాకు తెలియదు, మేమందరం సిద్ధంగా ఉన్న పని చేయడానికి. ఇక్కడ గుర్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మేపి స్ట్రాంగ్ అయిపోయారు వీళ్ళు. ఎవరు? యవ్వనస్తులని గుర్రాలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. వీళ్ళు సిద్ధంగా ఉండే పని లేదు ఇప్పుడు వీళ్ళకి. ఎక్కడికైనా తీసుకెళ్ళి పని చేపిద్దామని నాకు ఉంది. కానీ దీనికి మీరేం చేయాలి తెలుసా? ఈ గుర్రాలని సంబర్ వచ్చిందనుకో, సంబర్ వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారు తెలుసా? సంబర్లో చూడు, కనపడుతుందా చూడు సార్, ఇది అర్థమైంది మీకు? ఏంటిది? ఎక్కడ? మళ్ళీ ఇలా చూపిస్తారు, ఎలాగా అన్నీ తీసుకుని చూపిస్తారు. చూపించొద్దని అనట్లే కానమ్మా, నేనేమంటానంటే ఈ సంబర్లో ఒక చిన్న ప్లాన్ చేసుకో. మీ ఊరికి వెళ్తావు కదా, ఒక 10 రోజులు ఉంటావు కదా, ఒక 20 రోజులు ఉంటావు కదా, ఇక్కడ పెంచబడిన గుర్రాలు ఉన్నాయి కదా, అక్కడ తీసుకొచ్చి చిన్న కూడిక నీ ఇంటిలో నీ తరపున, ఎవరి తరపున? మీ తరపున, ఈ పరిచయం మినిస్ట్రీ తరపున ఒక చిన్న కూడిక పెట్టావనుకో, చిన్న ప్రార్థన కూడిక పెట్టావనుకో, ఒక 10 మంది వచ్చారనుకో, ఒక 20 మంది వచ్చారనుకో, ఎంతమంది వద్దు మనకి, పెద్ద సభ అవసరంలా, ఒక 10 మందో 20 మందో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మనం వాక్యము చెప్పించామనుకో, ఏమవుతుంది? అంతేనా? అవునా కాదా? ఇది మంచి పనా చెడ్డ పనా నేను చెప్పేది? అప్పుడు నువ్వేమైతే తెలుసా? పెంచబడిన నీవు బీజస్వం లెక్కించుకుని వెళ్తూ ఉన్నావు.
సేవకులను ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నావు. ఆ కొన్ని మాటల ద్వారా నీ సాక్ష్యం అక్కడ ఏమైతే తెలుసా? ఆహా, సునీతక్క ఎక్కడో చర్చికి వెళ్ళేదట, వాళ్ళ పాస్టర్ గారిని తీసుకొచ్చింది, సువార్త కొడుకు పెట్టించింది. యశోదాల పాస్టర్ గారిని తీసుకొచ్చింది, సువార్త కొడుకు పెట్టించింది. ఇంకా మిగతా పేర్లు మీరే పెట్టుకోండి. అలా చేయటం వల్ల నీకేం ఏం తెలుసా? ప్రభు నందు మీరు పడిన ప్రయాసము ఏదైనా వ్యర్థమైపోద్ది, కానీ అది మాత్రము వ్యర్థము కాదు. గుర్రాలను తీసుకుని వెళ్ళాలి. అంచెగాండ్రలు ఏం చేయాలి తెలుసా? సువార్తను మోసుకుని వెళ్ళాలి. కట్టబడిన గాడిద పిల్ల ఇప్పుడు తీసుకురండి అని ప్రభు చెప్పాడు. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ గుర్రం మీద బట్టలు పరిచి, ఆ గాడిద మీద బట్టలు పరిచి దాని మీద ప్రభు కూర్చున్నాడు. ఈ గాడిద ఏం చేస్తుంది తెలుసా? ఊరు నా ప్రభుని తీసుకుని వెళ్తూ ఉంది. ఆ గాడి తీసుకుని వెళ్తుంది కదమ్మా, గుర్రాలు తీసుకుని వెళ్తున్నాయి కదమ్మా, మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు? సువార్తను మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఏదో ఒక ప్రోగ్రాం మీరు పెట్టుకొని, అది బర్త్డే ప్రోగ్రాం పెట్టుకుంటారా, ఏదో ఇంకొక ఫంక్షన్ పెట్టుకుంటారా, లేదా ఏది లేకపోతే ఏదో చిన్న చివరి కుడుగని ఏదైనా పెట్టుకుని మీ ఊర్లకి ఈ పరిచర్యని పరిచయం చేయండి, ఈ వాక్యాన్ని పరిచయం చేయండి, ఈ దేవుణ్ణి పరిచయం చేయండి, ఈ దైవజనుడిని పరిచయం చేయండి. అంటే మీకు అక్కడికి వస్తే ఏమన్నా డబ్బులు ఖర్చు అవుతాయి అనుకుంటున్నారా ఏంటి? ఆ డబ్బులు కూడా మేమే పెట్టుకుంటాం. మేము వచ్చినందుకు కూడా మాకు ఏం అవసరంలా. ఇది నేను చెప్తూ ఉన్నాను లైవ్లో మీకు. ఎందుకంటే ఈ జీవితం అయిపోతుందమ్మా, సమయం అయిపోతుంది. కొంతమందికైనా మన ప్రభు వాక్యాన్ని పరిచయం చేసేవారుగా మనం ముందుమోగాక. ఈ అనుభవాలు మనకు ఉండాలి. ఆ గుర్రాలు పెంచబడిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? అంచెగండ్రలు ఎక్కించుకున్నాయి. అంచెగండ్రలు ఎక్కించుకుని తర్వాత ఏం చేస్తున్నారు? తాకీదులను మళ్ళీ చదువు. తాకీదులను వారి చేత పంపాను. ఏ తాకీదు ఇది? ఏ తాకీదు ఇది? ఒక మాట చదువుతారా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. మరి అపరాధము వలను మీరు మృతులై ఉండగా దేవుడు రాత్రి రూపకమైన మన మీద రుణముగాను మనకు విరోధముగాను చాలు అడ్డము లేకుండా ఆయన చేశాను. చాలమ్మా. దాన్ని ఎత్తివేశాడు, అడ్డం లేక తుడిచివేశాడు. ఏంటి పత్రిక లేదా ఏంటి పత్రం అని అంటే రాజు ముందే అన్నాడు, ఇది నా వల్ల కాదన్నాడు. అన్నాడా లేదా? కానీ భూరాజులకు వాళ్ళ వల్ల కాదు. ఏ విషయంలో? మన పాపములు క్షమించుటకు వాళ్ళకి అర్హత లేదు. ఎవరు అర్హత ఉంది భూమి మీద? యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్కరికి అర్హత ఉంది. ఆయన అంటాడు కదా, ఈ భూమి మీద నాకు అధికారం ఉన్నది, నేను పాపంలో క్షమించడానికి అధికారం ఉన్నది, స్వస్థపరచుటకు నాకు అధికారం ఉంది, చనిపోయిన వారిని బ్రతికించడానికి నాకు అధికారం ఉంది, నేను మరణించడానికి నాకు అధికారం ఉంది, తిరిగి లేచుటకు నాకు అధికారం ఉంది, పరలోకానికి కొనుపోవడానికి అధికారం ఉంది, తిరిగి రావడానికి నాకు అధికారం ఉంది. ప్రభుకు సమస్తం మీద అధికారం ఉంది. అందుకని ఆయన మన మీద రుణముగాను మన మీద విరోధముగా, ఈ 2 మాటలు చాలు మీకు. ఒకటి రుణముగాను, 2 విరోధము. ఈ పత్రికను లేదా ఈ పత్రమును ఆయన మేకులకేసి కొట్టి దాన్ని తుడిచివేశాడు. మీకు అడ్డం లేకుండా చేశాడు. ఇప్పుడు సాతాను మీ దగ్గరకు వచ్చి నువ్వు ఈ పాపం చేసావు కదా అని అంటానికి లేదు. ఇప్పుడు అని కొట్టివేశాడు. ఈ సమాచారాన్ని సువార్త అని అంటారు. ఈ సమాచారం ఏంటి తెలుసా? మనం కూడా వెళ్ళి ఏం చేయాలంటే పత్రికలుగా ఉన్నదిగో ఈ పత్రికను మనం తీసుకుని, ఈ పత్రికను మనము తీసుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? అనేక మందికి పరిచయం చేయాలి. పత్రిక అంటే బైబిల్,
వాక్యం అనే బైబిల్ని మనము కూడా అంచెగాండ్ల గుర్రం మీద వేగంగా వెళ్ళినట్లుగా మనం కూడా వేగంగా వెళ్ళి అనేక మందికి నా ప్రభు గురించి మనం తెలియపరచుదుముగాక. ఆయన జననం గురించి తెలియపరచాలి, ఆయన మరణం గురించి తెలియపరచాలి, ఆయన పునరుద్ధరణం గురించి తెలియపరచాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చాడు మతం మార్చడానికి వచ్చాడు, కులం మార్చడానికి వచ్చాడు. ఆయనకి మరొక పని లేదు ఇంకా ఆయనకి మతం కులం మార్చడానికి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి తెలుసా? నీ బ్రతుకు మార్చడానికి వచ్చాడు, నీ స్థితిగతులు మార్చడానికి వచ్చాడు, నిన్ను వెలిగించడానికి వచ్చాడు, నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టడానికి వచ్చాడు, నిన్ను గొప్పవాడిగా చేయడానికి వచ్చాడు, నిన్ను రాజుగా చేయడానికి ఆయన కిరీటాన్ని ధరింప చేసుకున్నాడు. ఆ ప్రభు అందుకే నీ లోకానికి వచ్చాడు. ఆయన కులం మార్చడని మతం మార్చడం ఎక్కడ చెప్పలా. నేను కుల స్థాపకుడిని మత స్థాపకుడిని ఎక్కడ రాయబడలా. ఈ వార్తలు మనము వాక్యం తెలిసిన నీవు, పెంచబడిన నీవు, తయారైన నీవు ఈ మాటలు అనేక మందికి తెలియపరచాలి. అమాయకులు చాలామంది అయితే నమ్ముతూ ఉన్నారు. యేసుప్రభు కులము లేదు, ఉందా? ఉందా? ఎక్కడ కుల వ్యవస్థ నేను కుల స్థాపించడానికి వచ్చిన ఉందా? మరి ఏ కులమైంది? ఏం కులం చెప్పండి అండి? చాలామంది అంటకట్టారు కదా, మాలోళ్ళ దేవుడని, మాదిగోళ్ళ దేవుడని, తెల్లోళ్ళ దేవుడని, నల్లోళ్ళ దేవుడని. సమస్త మానవుల కొరకైన రక్తాన్ని చిందించాడు. నేను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అక్కడ ఎండీలు కూర్చున్నారు. వాళ్ళ ముందు ఇదే వాక్యం చెప్పాను నేను. వాళ్ళ హిందూస్ వాళ్ళంతా. ఆ ఎండీకి వచ్చిన తర్వాత ఒకటే మాట్లాడు, అయ్యా మీరు చక్కగా వివరించారయ్యా. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు దాకా మేము ఏమనుకున్నామంటే ఏదో చిన్న కులాలకి దేవుడు అనుకున్నామయ్యా. వివరంగా ప్రతి రిఫరెన్స్ చూపించి చెప్పాను నేను వాళ్ళకి యేసు ప్రభు గొప్పతనాన్ని. ఆయన పత్రికగా మనం ఉన్నాం. మనం కూడా అనేక కంపెనీలకు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రభుని మనము పరిచయం చేయుదుముగాక. అదే నీ పని, అందుకే పెంచబడుతున్నావు నువ్వు ఇక్కడ. అంతేగాని ఇక్కడ ఏదో పెద్ద సోకు చేయడానికి కాదు మిమ్మల్ని పెంచేది. ఇక్కడ మీరు 10 మందికి ఉపయోగపడాలి. ప్రత్యేకించి నా ప్రభుకి మీరు ఉపయోగపడుదురుగాక. వారు ఆ పత్రమును తీసుకుని చదవం. ఆ పత్రమును తీసుకుని ఒక్క దినమందే అనగా చాలు, మిగతా విషయాలు వచ్చేవారు మనం మాట్లాడుకుందాం. సమయం అయిపోయింది. ఇక్కడ మెట్టుకు ఈ అంచెగ్రాండ్లు గుర్రం మీద ఎక్కి తాకిదులు పట్టుకుని 127 సంస్థానాలకి అది మోసుకుని వెళ్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మీ మీద అడ్డమేమీ లేదు, మీ పాపాలన్నీ కొట్టువేయబడ్డాయి, ఇంకా మీకు మరణం లేదు, మీ మీద మరణదండం లేదు, మరణ శాస్త్రం లేదు, మరణం అనే కాడిని ఆయన విరగొట్టేశాడు. ఇంకా మీరు నెమ్మదిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. నా ప్రభు అందుకని ఈ లోకానికి వచ్చాడు. ఈ రాజు ఆజ్ఞ ఇది అని మీరు ఊరూరా మనం కూడా అంచగంటల వల్లే గుర్రం మీద ఎక్కి అనేక మందికి మనము ప్రకటించుదుముగాక. మూలవాక్యం చదివి నేను ముగిస్తాను. 1, ఇవి ఎందుకొరకు పెంచబడ్డాయి తెలుసా? రాజనగరు పని కొరకే పెంచబడ్డాయి. మనం కూడా దేవుని కొరకే బ్రతుకుదుముగాక. ఆ మాట మీరు చెప్తారా? మనము కూడా దేవుని కొరకే బ్రతుకుదుముగాక, దేవుని కొరకే పని చేయుదుముగాక, దేవుని కొరకే చనిపోదుగాక. ఈ తీర్మానము మా జీవితంలో స్థిరపరచుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం.